అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర అశోక్ సార్ ఉన్నారు. వివిధ పేపర్లో వారు సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పనిచేశారు. చాలా అంశాల మీద డెప్త్ అనాలిసిస్ ఉంటుంది, మంచి అవగాహన. అవన్నీ కొన్ని చర్చిద్దాం. ఇవాళ వచ్చినట్టుగా పేపర్లో అనాలిసిస్ చేద్దాం, ఆలస్యం చేయకుండా. అసలు ఏంటి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే అన్నదాతల కష్టాలు వర్ణాతీతం. స్వతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా కనీస సౌకర్యాలు రైతులకు ఏర్పాటు చేయలే. 6 నెలలు కష్టపడి పండిస్తే తీర చివరి సమయంలో కాంటబెట్టే గంట ముందర తడిస్తే ధాన్యం అక్కడే ఉండిపోతుంది. దాంతో రైతులు నష్టపోతున్నారు. ఈ ఫోటోనే దీనికి నిదర్శనం. ప్రతి పేపర్లో కవర్ చేశారు. నిన్న వచ్చిన వర్షాలు అంత నష్టం జరిగినాయి. మన దగ్గర అశోక్ సార్ చెప్తారు. సార్ మనం అంతా కష్టపడమే బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే ఇది రైతుల నుంచి వచ్చిన, రైతు కుటుంబాల నుంచి మనం వచ్చినాం. ఎట్లా చూడొచ్చు సార్ ఈ నష్టాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ప్రతిసారి మే నెలలో ఈ వడగాల్పుల కారణంగా భూమి 2 ప్రాంతాల్లో డిఫరెంట్గా వేడెక్కిన కారణంగా ఈ ప్రతిసారి కూడా ఈ వడగండ్ల వానలు పడుతున్నాయి. ప్రతి సంవత్సరం పడుతున్నాయి. ప్రతి సంవత్సరం రైతుల కష్టాలు ఇట్లనే ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటున్నాయంటే ఏ చర్యలు తీసుకుంటలేవు. అంటే పండిన పంట, అంటే విత్తన కానించి చేతికొచ్చేదాకా ఏదో ఒక దశలో రైతు అనే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఓట్ల కోసం ఎకరాలకు లెక్క ఈ యొక్క ఇస్తున్నారు, కానీ పంటల బీమా పథకాన్ని పెట్టడం లేదు. నిజంగా పంటల బీమా పథకాన్ని కనుక కరెక్ట్గా అమలు చేసి ఉంటే నష్టం జరిగినోడి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. దాంట్లో వస్తుంది. రైతు బంధు లాంటి పథకాలు పెడుతున్నారు. వాస్తవంగా రైతు బంధు లాంటి పథకాలు అవసరం లేదు. పండించిన రైతుకు న్యాయం జరగాల. ఇవాళ 20-30 ఎకరాలు కొంతమంది పెద్ద పెద్ద రైతులకు ఉన్నాయి. వాళ్ళు వ్యవసాయం చేస్తారంటే చేయరు. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ ఉంటారు, వేరు వేరు జిల్లా ప్రాంతాలు ఉంటారు, వ్యవసాయం చేస్తూనే కాదు. కానీ రైతు బీమా ఓలబోతుంది, అది ధనికులకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ రైతు బంధు లాంటి పథకాలు పెట్టకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నిన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పింది. రాగానే అమలు చేయాలి. కానీ ఇంతవరకు వాళ్ళు ఇంకా మొదలు పెట్టాలి. డబ్బులు లేవు లేదు. మరి ఇక్కడ చూసుకొని హామీలు ఇవ్వాలి కదా. 500 రూపాయలు క్వింటాల్కి అదనంగా ఇస్తే ఒక రైతు అనేవాడు చాలా న్యాయం జరుగుతుంది. ఇలాంటివి తడిసిన ఓట్లని ఇప్పుడు కొనాలి. ఇప్పుడు ఒక్క గింజ కూడా తడిసిన ఓట్లు మొత్తం కూడా సేమ్ ప్రైస్ పెట్టి కొనుగోలు చేయాలి. కానీ దాంట్లో తూకం పేరుతో, తడి పేరుతో వివిధ రకాల మోసం చేస్తున్నటువంటి ఆనవాయితీ మనకు కనబడతా ఉంది. మిల్లర్లు ఆడ అన్యాయం చేస్తారు, ఆడ సరిగా రేట్లు కట్టివ్వరు. ఇవాళ కొనుగోలు చేస్తే వాళ్ళు పైసలు రావడం ఇంకా 2 నెలలు పడుతుంది. రైతు గురించి ఏదో ఓట్ల కోసం రైతులు అనే చెప్తారు తప్ప నిజంగా గ్రౌండ్ ఏం జరుగుతుంది, వాళ్ళు జరిగే నష్టం ఏంటి, ఎలాంటి వాళ్ళకి అవసరాలు తీర్చాలని ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయడం లేదు. కానీ పంటల బీమా పథకం గతంలో ఉండే, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన రైతు బంధు పెట్టి వ్యవసాయానికి ఉన్నటువంటి అన్ని పథకాలు అన్ని రద్దు చేసి కేవలం రైతు బంధు ఒకటి ఇచ్చేసి అది ఓట్ల ముందే ఇస్తారు. ఎన్నికల ముందు రైతు బంధు పడుతుంది, వేసుకుంటారు, మళ్ళీ పోయి ఓట్లు వేసుకోవాలన్నటువంటి పరిస్థితి. చివరికి రైతు బంధు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ప్రజలు నమ్మని ఒక పరిస్థితికి వెళ్ళిపోయిన కారణంగా వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రైతుల గురించి ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికను ఏర్పాటు చేయాలి. అంటే గింజ ఇత్తన కానించి ఏ సమయంలో నష్టం జరిగినా కూడా వాళ్ళు నష్టపరిహారం ఇచ్చే విధంగా దానికి ఒక ఎకరానికి 100 రూపాయలు 200 రూపాయలు రైతులతో ముందే కట్టించుకొని నష్టపోతే వాళ్ళ మన వెహికల్కి మనం కడుతున్నాం, ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో డబ్బులు ఇస్తారు. అట్లానే ఇక్కడ కూడా రైతులతో ఎకరానికి 50 రూపాయలు 100 రూపాయలు ముందే కట్టించుకుంటే అందరికైతే ఇవ్వరు కదా. ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే నష్టపోతారో నష్టపోయిన వాళ్ళకి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటది, నష్టపోయిన న్యాయం జరుగుతుంది. ఇంకోటి, ఈసారి వర్షాలు లేక కరువులలో చాలా కష్టపడి పండించారు రైతు. ఈసారి వరి పండించడానికి చాలా కోసపడ్డారు. ఎకరం ఒక రైతు 4 ఎకరాలు పెడితే చివరికి వస్తారు 2 ఎకరాలే పారింది, 2 ఎకరాలు ఎండిపోయింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రానటువంటి డ్రాట్ ఈసారి వచ్చింది. దాదాపు 10 years లోపు రాలే. ఇప్పుడు ఇంత ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నాగర్ సార్ ఎండిపోయి సుఖనీళ్ళు లేని ఒక పరిస్థితుల్లో అప్పుడు ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలాంటి కరువు వచ్చింది. ఇంకోటి వచ్చిందంటే చంద్రబాబు టైం వేరు, ఇప్పుడు ఏంటంటే పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఇప్పుడు రైతు అప్పుడు చంద్రబాబు కాలంలో రైతు దున్నుకునేటోడు, కష్టపడేటోడు, సరే పెట్టుబడి తగ్గేది. ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్కు, దాంతోపాటు కూలీలకు నాట్లేసింది 5,000, ఎకరానికి 5,000, దుక్కి దున్నటానికి, దాంతోపాటు ఎరువుల రేట్లు పెరిగినాయి, రకరకాల పెట్టుబడులు పెరిగినాయి. తీరా వచ్చేసరికి నష్టం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేరే బిజినెస్ చేసేటోడు నష్టపోతే దాన్ని ఏదో విధంగా కొద్ది గొప్ప సెట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి రైతు వెనకబడితే ఇప్పుడు ఎగ్జాంపుల్ 7 లక్షల రూపాయలు నష్టం వచ్చింది అనుకో, ఈ రైతు మళ్ళీ 1,00,000 రూపాయలు
పడుతుంది, ఎంతకాలం పడతాం అనుకోవచ్చు? ఎట్లా దాన్ని అసలు మిగిలేది ఏడుంది అసలు రైతుకు? అప్పుల పాలు అవుతున్న సందర్భం. అవును. అందుకే రైతు గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే ముందు ముందు అసలు పంటలు పండించే వాళ్ళే దొరకని ఒక పరిస్థితి నెలకొంటది. ఆహార ధాన్యాల కొరత కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కరువు తీవ్రంగా. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది, మన రోడ్డు మీద పడితే ఏంటంటే బట్టలు తడుస్తాయని చెప్పేసి పరిగెత్తుకు దొరుకుతాం. రైతు ఏం చేస్తాడు? వర్షం పడుతుంటే వర్షంలో తడుస్తూ వీళ్ళు తడుస్తారు కానీ ఒడ్లను తడవకుండా కాపాడుకో ప్రయత్నం జరుగుతుంది. అంటే రైతు ప్రతి గింజను కూడా తన ఒక అమృతం లాగా భావించి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మొదటి నుంచి చివరి వరకు. మధ్యలో కొన్నిసార్లు రోగాలు వచ్చి ఖరాబ్ అవుతాయి, కొన్నిసార్లు వర్షాలు వచ్చి ఖరాబ్ అవుతాయి, కొన్నిసార్లు ఇంకా వెరైటీ వివిధ రకాల విపత్తులతో వచ్చి నష్టం. అంటే అధిక వర్షాలు వచ్చిన కష్టమే, అసలు వర్షాలు రాకపోయినా కష్టమే. నిన్న మన దాకానేమో మొత్తం డ్రాట్ వచ్చి నీళ్లు పెట్టక రాత్రింబవులు కష్టపడి మడికి పైపేసి పొలాలు వారబెట్టుకునే ఒక పరిస్థితి. తీరా ఇప్పుడు మార్కెటింగ్ తీసుకురాని వర్షం వచ్చే సాగం చేసిన పరిస్థితి. అసలు ఇది ఇంకో దేశాలు క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రభుత్వం మీద. అవును. ఎందుకంటే నష్టపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆస్తిని ఒక ఎకరం ఆస్తిని పక్కోడు వాళ్ళు ఏదో కుప్పకు అంటు పెట్టుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా పంటకు పోతే పంట తగలబడిపోతుంది. దాంతో ఆ నష్టం యూతుల మీద వేస్తారు. ఇప్పుడు ఈడ కూడా నష్టపోయింది అంటే అదే పంట ఈడ తగలబడిపోయింది. దాంతో ఈడ కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి సార్ ప్రభుత్వం మీద. ఎందుకంటే దీనికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యులు ప్రభుత్వం, అధికారులే. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అంటే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కనీసం ఏర్పాట్లు చేయలేకపోవడం. అవును, కనీసం ఏర్పాట్లు చేయలేకపోవడం. అంటే 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటిదాకా రైతు అనేవాడికి ఇబ్బందులు వస్తే అతని కనీసంగా ఒక మార్కెట్ లేదు, మార్కెటింగ్ సౌకర్యం, కోల్డ్ స్టోరేజ్లు ఉండవు, ధాన్యం దాపెట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. అప్పటికప్పటికి అమ్ముకోవాలా. ఈ దళారుల రాజ్యం కొనసాగుతుంది. గవర్నమెంటే కొంటది. గవర్నమెంట్ కొన్నాక కూడా పైసలు ఎప్పటిదంటే కూడా ఒక తెలియని పరిస్థితి. మళ్ళీ తూకం పేరుతో తక్కువ 4-5 కేజీలు ఎక్కువ వేస్తారు. అంటే తూకంలో మోసం చేస్తారు. తడి ఉందని చెప్పేసి పర్సెంటేజ్ తీస్తారు. 14% ఇస్తున్న కొంటమని చెప్తారు. ఇన్ని రకాల ఇబ్బందులు అంటే అన్ని రకాల. ఇంకోటి ఏంటంటే అప్పట్లో కేసీఆర్ హయాంలో రైతు వేదికలను కట్టిండు. అయ్యేదో గోదాములు కడితే అయిపోయేది. గోదాములు కడితే మండల జిల్లాకు పెద్ద గోదాములు కడితే దాచిపెట్టుకోవడం అవకాశం ఉండే. పెద్ద మీటింగ్లు పెట్టుకుంటారు. మీటింగ్లు పెట్టి ఏ ఉద్ధరిస్తారు? అది రాజకీయ వేదికలు, రైతు వేదికలు కావు. అట్లా ఆ విధంగా తయారు చేసారు. ప్రజాదరణను వృధా చేయడం తప్ప ఈ రాజకీయ నాయకులు పెద్దగా ఆలోచించడం లేదు. ఎట్లా గెలవాలా, మళ్ళీ ఎట్లా గెలిచినాం మన నేపథ్యం. ఇల్లు ఉచిత హామీలు చాలా ఎక్కువ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు ఆగస్టు 15లోగా మాఫీ చేస్తున్న మాట చెప్తున్నారు. క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. దాన్ని 15,000కి పెంచుతామని చెప్పినారు. ఇంతవరకు ఒకటి కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నికల్లో ఇచ్చే హామీలు కాదు. నిజంగా రైతుల మీద మీకు శ్రద్ధ ఉంటే ఈ ఉచితాలు ఇవ్వకండి, 15,000 రూపాయలు ఇవ్వకు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించు. చీడపీడలు రాకుండా మండలానికి వ్యవసాయాధికారి కాదు, 3 గ్రామాలకు వ్యవసాయాధికారిని పెట్టు. ఓకే, ఇప్పుడు గ్రామానికో పంచాయత్ సెక్రటరీ పెడుతున్నావు కదా, గ్రామానికో పంచాయత్ సెక్రటరీ పెట్టినప్పుడు 4 గ్రామాలకు వ్యవసాయాధికారిని పెట్టు. రోగాలు రాకుండా చూసుకో. ఏం కొంటాలో ఇప్పుడు వాళ్ళకు సేంద్రియ వ్యవసాయం టైప్ ఆఫ్ కొన్ని అవసరాలు ఉంటాయి, అన్ని నేర్పించండి. ఇప్పుడు పెస్టిసైడ్ అంతా ఉపయోగించి ఆ పంటలు కూడా రోగాలమయంగా మారడం ఒకవైపు అయితే, తినడానికి కూడా బాడీలోకి రోగాలు వచ్చే ఒక పరిస్థితి ఉంది. ఒక గ్రామానికో విఆర్ఓ, గ్రామానికో పంచాయత్ సెక్రటరీ ఉన్నప్పుడు ఇది కూడా ఈ మండలం 3-4 గ్రామాలకు ఒక వ్యవసాయ అధికారి ఉంటే తప్పేంటి? వ్యవసాయం గురించి ఎందుకు ఆలోచన చేయట్లేరు? ప్రాజెక్టులు కడుతున్నారు, 1,00,000 కోట్ల దిగమింగడం కోసం ప్రాజెక్టులు కడుతున్నారు. ఇంకా ఆ చెరువులను కూడా నాణ్యత ప్రమాణాలు పాటించని పరిస్థితి. ఆ చెరువులు నిజంగా పర్ఫెక్ట్లో పుడకదీసి ఎక్కడిక్కడ చిన్న పెద్ద ప్రాజెక్టులు కట్టకుండా చిన్న ప్రాజెక్టులు కట్టుకుంటే ఎక్కడికక్కడ గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. ఆ గ్రౌండ్ వాటర్ ద్వారా పొలాలు వాడడానికి అవకాశం ఉంది. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. కానీ కరెంట్ ఏమైతుంది, 24 గంటలు వాడుకున్న కారణంగా మొత్తం గ్రౌండ్ లో వాటర్ మొత్తం లాగేస్తున్నారు. సో 24 గంటలు అవసరం లేదు, ఓ 15 గంటలు 16 గంటలు ఇస్తే రైతుకు ఫ్రీగా సరిపోతుంది. కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి పోసిన బోరే మొత్తం పోసి ఎండిపోయే పరిస్థితి. అంటే ఇట్లా అగ్రికల్చర్ లో 1,00,000 సమస్యలు ఉన్నాయి. మార్పు రావాలి. ఎన్నో కమిటీలు నివేదికలు ఇచ్చినాయి. ఆ నివేదికలు ప్రభుత్వాలు పట్టించుకో. ఎట్లా అధికారంలోకి వచ్చినాం, ఎంత సంపాదించుకోవాలా, మళ్ళీ అధికారంలోకి ఎట్ట రావాలన్న ఆలోచన తప్ప నిజంగా రైతుల మీద శ్రద్ధ ఉందంటే శ్రద్ధ అనేది కనబడతలేదు. కాబట్టి ముందు కూడా ప్రభుత్వాలకు ఇలాంటి అసలు అంటే వాస్తవంగా నిజాయితీ కలిగినట్టు నాయకులు వస్తలేరు. అవగాహనతో ఉన్నట్టు రియాల్టర్లు వస్తున్నారు, డబ్బులు ఉన్నోడు రాజకీయం చేస్తున్నాడు. కానీ నిజంగా పేదరికంలోకి వెళ్ళొచ్చినటువంటి ఒక వ్యక్తి, కన్నీళ్లు కష్టాలు ఇచ్చినటువంటి రైతు సంఘం నాయకులు లాంటి వాళ్ళ ఎమ్మెల్యే గెలవాల్సిన పరిస్థితిలో ఉంటే అలాంటి వాళ్ళు నిలబడలేని పరిస్థితి. కనీసం నామినేషన్ వేసి వాళ్ళ గెలిచే పరిస్థితి ఉంది. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఒక నియోజకవర్గం గెలవాలంటే మినిమం 50 కోట్లు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే సామాన్యుడు రాజకీయాలు రాని పరిస్థితి. సామాన్యుడు రావట్లేరు కాబట్టి అసెంబ్లీ వేదికలలో తిట్టుకోవడానికే సరిపోతుంది తప్ప నిజంగా నిజాయితీ
నిజాయితీగా చర్చలు జరిగి వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి జరుగుతుందంటే కనబడతలేదు. ఎందుకు తిట్టుకుంటారు అంటే వాళ్ళకు ఆ సమస్య మీద అవగాహన లేక. ఎందుకంటే ఈ పంచడాయిలాలు వెళ్తే గతం మీడియాలో ఒక రైతుల సమస్యల పైన ఒక 3 గంటలు 4 గంటలు ఒక సుదీర్ఘమైన చర్చ జరిగి దాంట్లో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి, రాష్ట్రంలో ఎన్ని ఎకరాల ఆయకట్టులో ఇట్లా నష్టం జరుగుతుంది, ప్రతి సంవత్సరం మేలో వడగాల్పుల వల్ల ఎన్ని ఎకరాలు నష్టపోతుంది, సాధారణంగా యావరేజ్ ఒక 4-5 ఏళ్ళు కనుక తీసుకుంటే ఈ వర్షాల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, మామిడి పండ్లకు ఎంత నష్టం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో రకాల అంశాలని ప్రభుత్వం ముందస్తుగా తయారు చేసుకొని ఎక్కడిక్కడ వేదికలు కనుక కట్టి ఉంటే ఇలాంటి సమస్య వచ్చినా కాపాడుకోవడానికి, అంటే మొత్తం నష్టం. ఇప్పుడు చూడండి ఇక్కడ నీళ్ళలో కొట్టుకపోతుంది, నీళ్ళలో కొట్టుకుపోకుండా దాని ప్రత్యేకమైన సౌకర్యాలు మధ్యలో ఒక దిమ్మ లాంటి ఏర్పాటు చేసి ఇట్లా స్లోపుగా కట్టొచ్చు, ఇట్లా మధ్యలో ఎత్తు ప్రాంతాల్లో కట్టవచ్చు. అలాంటి కట్టే ప్రయత్నం చేసిరంటే చేయలేదు. అట్లా మళ్ళీ ఎక్కడికక్కడికి పైన రేకులు ఉండాల్సిందే, వెంటనే పక్కకు జరుపుకునే విధంగా ఒడ్లు కూడా జరుపుకునే విధంగా కూడా సౌకర్యాలు, అట్లాంటి టెక్నాలజీ చాలా వచ్చిన యంత్రాలు, అట్లాంటి యంత్రాలు పెట్టచ్చు. నేను మన నిజామాబాద్ పోతే రోడ్ల మీద మొత్తం పోసారు. అది ఎంత పరిస్థితి అంటే మార్కెట్ లేక, అంటే వాటి సౌకర్యాలు లేక రోడ్ అనేది మంచి కనపడి దాని మీద పోసుకుని రోడ్ల మీద పోయడం కూడా నేరం, కానీ వాళ్ళకి అవకాశం లేదు. ఏడవడ్లు పోసుకోలేదు తెలియదు, మొత్తం రాసులు పోసినారు, మొత్తం ఎండ పోసారు. ఆ వర్షం పడుతుంటే వాళ్ళ కన్న తిప్పలు ఎంత తిప్పాలంటే ఇటు పరిగెత్తి ఇటు నూకి వాళ్ళ గోస చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా రైతు కుటుంబాలకు వచ్చినాం, వ్యవసాయం నాగలు పెట్టి అన్ని చేసిన గట్టాలు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలపైన చర్చ జరగాల. వాళ్ళ మీడియా మొత్తం దీన్ని చూపిస్తుందా? చూపేది. రాజకీయాల పనికి మళ్ళీ రాజకీయ నాయకుల ప్రసంగాలు, ఇలాంటి ప్రసంగాలని ఇదే వార్తని ఇదే పేపర్ ఎందుకు పెద్దగా ఇవ్వలేకపోయింది? బ్యానర్ చేసుకుని దాన్ని ఇటు వేస్తే అయిపోయేది కదా. అలా చెయ్యరు. ఎందుకంటే ప్రజలు ఏం చూస్తారో దానికే గానీ వార్తాపత్రికలు కూడా నిజమైన సమస్యలని వెలుగు తీస్తున్నంటే వెలుగు తీయాలని ఒక పరిస్థితి ఉంది. రైతుల జనం కూడా మారాలి. అసలు జనం కూడా ఇట్లాంటి దాని మీద చర్చ డివైడ్ పెట్టాలి, ఇట్లాంటి దాని మీద కాదు. జనం మారితే ఆటోమేటిక్ గా పేపర్ కూడా బెండ్ అవుతాయి. అట్లా చేయాల్సిండే. ఈ విధంగా చూడొచ్చు. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల మీద దృష్టి పెట్టాలి. దీంతో తీవ్రంగా నష్టాన్ని పూడ్చితే రైతు కొద్ది గొప్ప నెక్కుతాడు. వర్షాలంటే పైన టెంట్లు వేసి ఆపేదైతే కాదు, కానీ ముందస్తు చర్యలు కల్పించేసి రాగానే తడిసిన ధాన్యాన్ని ఎమ్మటే తడిసి ఎండబెట్టే పరిస్థితి లేకుండా వాటిని మిల్లింగ్ చేసేటప్పుడే దాన్ని వేరే కార్యక్రమం కొనుక్కోవాలి. అంటే కరెక్ట్గా వ్యవసాయ పొలం మీద కోసుకున్నటువంటి దాన్ని డైరెక్ట్గా మిల్లింగ్ వేసుకునే పరిస్థితిలో ఉండాలి. మధ్యలో పోసి మళ్ళీ ఎత్తుకపోని ప్రభుత్వమే వ్యవసాయ పొలం కాడు పోయి ఎందుకు కొనుగోలు చేయకూడదు? అంటే అప్పుడు తేమ చెప్తారు వీళ్ళు. మరి తేమలు ఇప్పుడు మళ్ళీ మిల్లింగ్ చేసేటప్పుడు తేమతో ఏం పని చేయదు. తేమ పేరుతో ఇట్లా కటింగ్ చేస్తారు. ఇట్లా మిల్లులలో వాళ్ళు మార్కెట్ అట్లా చేసుకోవచ్చు. ఇంకోటి అంటే ఇప్పుడు ఉప్పుడు బియ్యం అని అంటారు, మనం నల్గొండలో ఉప్పుడు బియ్యం, అలాంటి ఉప్పుడు బియ్యం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. అసలు తేమకి ఎలాంటి సంబంధం లేదు. ఇవి డైరెక్ట్ పోసేసి డైరెక్ట్ అలా పోయొచ్చు. అట్లా ఇంకా బాగుంటాయి. ఈ బియ్యం ఇంకా బాగుంటాయి బియ్యం కావడానికి. అంటే వాస్తవంగా నష్టం ఏం జరుగుతుంది, ఇబ్బందులు ఏంటివి అన్న అంశం పైన ఒక చర్చ జరగాల. అధికారులు సీరియస్ గా పట్టించుకోరు, రాజకీయ నాయకులకు అంతా సోయలేదు. ఇప్పుడైనా వాళ్ళ ఉన్న సోయల్లా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని గెలవాలన్న ఒక సోయి తప్ప నిజంగా ఇప్పుడు పంటలు నష్టం జరుగుతుంది. దానిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టవచ్చు కదా. ఒక సిఎస్ బలంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసి ఎంత నష్టం జరుగుతుంది దాన్ని ఒక అంచనాలు తయారు చేసి ఇమీడియట్ గా వాళ్ళకు నష్టం జరిగే ప్రయత్నం చేయాలా. దీని మొత్తం కూడా ఒక తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామన్న హామీని బలంగా ఇవ్వాలా. అవన్నీ జరగాల. మళ్ళీ రేటు తక్కువ కాకుండా సేమ్ రేటుతో కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలా. అట్లా చేస్తే కొద్దిగా రైతులు అంత ఆలస్యం కాకూడదు. అసలు వెంటనే అయిపోయేది ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా. ఇది రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో తడవటం అంటే ఒక విధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి అసలు ప్రభుత్వాల మీద కూడా. మార్కెట్ 6 నెలలు కష్టపడి పండించిన ఒక పంటను చివరి టైంలో మార్కెట్లో తడవటంతో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తెచ్చిన అప్పులు ఏం కావాలి, వాళ్ళ కుటుంబంలో పరిస్థితి ఏంది, పిల్లలు, పెళ్ళిళ్ళు, సంసారాలు ఇవన్నీ ఉంటాయి. దాంతో రైతు తీవ్ర ఆవేదనకు గురవుతాడు. దీంతో ఆ ఆవేదన గురి కాకుండా ఉండాలంటే మార్కెట్ సౌకర్యాలు కల్పించేసి దాంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం చెప్తున్నారు అశోక్ సార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.